తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ శుభార్త చెప్పింది. గతంలో చూసుకుంటే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఒకే విడతలో ఇచ్చారు. 3 నెలలకు పూర్తిగా కూడా ఎన్ని అవసరం అవుతాయో అన్ని బియ్యాన్ని ఒకేసారి ఇచ్చి పూర్తిగా కూడా ఇక ఆ 3 నెలలు రేషన్ బియ్యం ఇవ్వడం ఆపేశారు. ఇక ఇప్పుడు ఏప్రిల్, మే, జూన్ 30వ తారీఖు ఇవాళ. సో 3 నెలలు గడిచిపోయాయి. 3 నెలలకు ఇచ్చినటువంటి రేషన్ బియ్యం కూడా అయిపోయాయి. మరి కొత్తగా బియ్యం ఎప్పుడు ఇస్తారు? ఇక జూలై నెలలో బియ్యం ఎప్పుడు ఇస్తారు? అదే విధంగా ఇప్పుడు రేషన్ బియ్యాన్ని ఇస్తే గనక అప్పట్లో ఇచ్చినట్టుగానే మళ్ళీ 3 నెలలకే ఇస్తారా, లేకపోతే ఒక్కొక్క నెలకే ఇస్తారా ఏంటి అనేటటువంటి ఒక ఆలోచనలో చాలా మంది ప్రజలు ఉన్నారు. జూన్ నెల అయిపోతుంది, ఇవాళ జూన్ 30వ తారీఖు కాబట్టి 3 నెలలు గడిచిపోయాయి. 3 నెలలకు ఇచ్చినటువంటి రేషన్ బియ్యము, సరుకులు అన్నీ కూడా అయిపోయాయి. కాబట్టి మళ్ళీ కొత్త బియ్యం కోసం ఇక జూలై నెలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం కోసం, సరుకుల కోసం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి వేళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. పౌర సరఫరాల శాఖ ఒక కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుదారులందరికీ జూలై నెలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని త్వరలోనే విడుదల చేయబోతుంది. ఇక మొత్తం కూడా అసలు ఎప్పుడు విడుదల చేయబోతుంది, ఈసారి ఎన్ని నెలలకు రేషన్ బియ్యం రాబోతున్నాయి అనేది పూర్తిగా మాట్లాడుకుందాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుండి ఒక కీలకమైనటువంటి శుభవార్త వచ్చింది. గత కొన్ని నెలలుగా రేషన్ బియ్యం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది లబ్ధిదారులకు పౌర సరఫరాల శాఖ బిగ్ రిలీఫ్ ఇచ్చింది. వచ్చే జూలై 1వ తేదీ నుంచి అంటే రేపు సరికొత్తగా రేషన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అసలు ఈ జూలై నెలలో మీకు ఎంత కోటా బియ్యం వస్తుంది, గతంలో ఇచ్చిన బియ్యానికి ఇప్పుడు ఇవ్వబోయే బియ్యానికి తేడా ఏంటి, డీలర్ల దగ్గరికి బియ్యం ఎప్పటికల్లా చేరుకుంటాయి అనే పూర్తి వివరాలు ప్రజలందరికీ కూడా అర్థమయ్యేలా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక వివరాల్లోకి వెళితే మనందరికీ తెలుసు, గతంలో ప్రభుత్వం ఒకేసారి 3 నెలల కోటా బియ్యాన్ని పంపిణీ చేసింది. అంటే ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఏప్రిల్ నెలలోనే ఒకే విడతలో లబ్ధిదారులందరికీ అందించారు. దాంతో చాలా మంది కూడా ఆ ఏప్రిల్ నెలలోనే పూర్తిగా కూడా రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్ళి 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నారు. ఇక ఆ తర్వాత మే నెలలో కానీ జూన్ నెలలో కానీ మళ్ళీ కొత్తగా రేషన్ బియ్యం పంపిణీ జరగలేదు. దీనివల్ల చాలా మంది పేద కుటుంబాలు జూన్ నెల వచ్చేసరికి మళ్ళీ రేషన్ ఎప్పుడు ఇస్తారు, జూన్ కోటా ఆల్రెడీ అయిపోయింది కదా, జూలైలో ఇస్తారా లేదా అని తీవ్రంగా ఎదురు చూశారు. ఆ నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది. ఇక తాజాగా మనకు ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం జూలై నెలకు సంబంధించినటువంటి కోటా బియ్యాన్ని అందించేందుకు పౌర సరఫరాల శాఖ అన్ని చర్యలు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. జూలై 1వ తేదీ నుంచే రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు బియ్యం పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికోసమే ప్రభుత్వం కేవలం ప్రకటనలు చేయడమే కాకుండా క్షేత్రస్థాయిలో పనులు కూడా మొదలుపెట్టింది. ఇప్పటికే రేషన్ దుకాణాల డీలర్లకు బియ్యం సరఫరా చేసే ప్రక్రియ ఎంఎన్డి గోడౌన్ల నుండి షాపులకు తరలింపు ప్రారంభమైంది. జూలై 1వ తేదీ నాటికల్లా రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులకు జూలై నెల కోటా బియ్యం చేరుకునేలా అధికారులు ప్లాన్ చేశారు. కాబట్టి జూలై 1 నుంచి మీరు మీ పరిధిలోని రేషన్ షాపులకు వెళ్ళి బయోమెట్రిక్ వేసి బియ్యాన్ని తీసుకోవచ్చు. ఇక దీని ద్వారా చాలా మంది కూడా ఎవరైతే జూన్ నెలలో పూర్తిగా కూడా 3 నెలలకు ఇచ్చినటువంటి రేషన్ సరుకులు, రేషన్ బియ్యం అయిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక భారీ శుభవార్త అని చెప్పొచ్చు. ఇక ఇక్కడ మనం ఒక ముఖ్యమైనటువంటి విషయం గమనించాలి. చాలా మందికి ఒక అనుమానం రావచ్చు, గతంలో 3 నెలల బియ్యం ఒకేసారి ఇచ్చారు కదా, ఇప్పుడు జూలైలో కూడా 2-3 నెలలవి కలిపి ఇస్తారని. కానీ ప్రస్తుతానికి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇది కేవలం జూలై నెలకు సంబంధించినటువంటి కోటా మాత్రమే.
ఏప్రిల్లో ఇచ్చిన 3 నెలల కోట జూన్తో ముగిసిపోయింది కాబట్టి జూలై 1 నుంచి యథావిధిగా నెలకు సరిపడా రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తారు. డీలర్ల దగ్గరకు లోడ్లు కూడా వెళ్తున్నాయి కాబట్టి ఎలాంటి గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా డీలర్లు బియ్యం రాలేదని చెబితే జూలై మొదటి వారంలోగా అన్ని షాపుల్లోనూ స్టాక్ అందుబాటులోకి వస్తుంది. ఇది తెలంగాణ రేషన్ కార్డుదారులకు సంబంధించినటువంటి జూలై 1 నుంచి రాబోతున్నటువంటి ఒక కీలకమైనటువంటి అప్డేట్ గా మనం చూసుకోవచ్చు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు, తెలంగాణ ప్రజలకు మరి పౌర సరఫరాల శాఖ, తెలంగాణ ప్రభుత్వం ఒక శుభార్త చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే చాలా రోజులుగా అప్పట్లో మనం చూసాం మొత్తం కూడా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఏప్రిల్లోనే ఇచ్చారు. ఆ ఏప్రిల్ నెలలోనే పూర్తిగా కూడా 3 నెలల కోటాకు సంబంధించినటువంటి రేషన్ మొత్తం కూడా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు జూన్ 30వ తారీఖు 3 నెలలు గడిచిపోయాయి. 3 నెలలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని కూడా పూర్తిగా ప్రతి ఒక్కరి ఇంట్లో అయిపోయాయి కాబట్టి మరి కొత్తగా మళ్ళీ రేషన్ బియ్యం ఎప్పుడు ఇస్తారు? అసలు రేషన్ బియ్యం ఇస్తారా లేదా? మేము ఏమైనా వేరే దగ్గర నుంచి బయట కిరాణా కొట్టుల్లో ప్రైవేటుగా డబ్బులు పెట్టి వేరే బియ్యాన్ని కొనుగోలు చేసుకోవాలా? ఈ రకంగా చాలా మంది ప్రజలు కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ కూడా మరి బయటకు వెళ్ళి బియ్యం తెచ్చుకుందామా అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ వాళ్ళందరికీ కూడా చెప్పింది జూలై 1 అంటే రేపటి నుండే ప్రతి ఒక్కరికి కూడా జూలై నెలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని ఇవ్వబోతుంది. ఇక గతంలో ఇచ్చినట్టుగా గతంలో మనం చూసాం 3 నెలల కోటాని ఇచ్చింది. కానీ ఈసారి అలా ఏమీ కూడా లేదు. ఈసారి ప్రతి నెలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం అంటే ఏ నెలకు సంబంధించి ఆ నెలకు రేషన్ బియ్యాన్ని పూర్తిగా కూడా సరఫరా చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. యథావిధిగా ప్రతి నెల కూడా గతంలో ఇచ్చినట్టుగానే ఇస్తారు. 3 నెలల కోట అనేది ఇప్పుడు లేదు. పూర్తిగా కూడా జూన్తో అది ముగిసిపోయింది కాబట్టి ఇక జూలై నెల నుంచి ఏ నెలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని అదే నెల ప్రభుత్వం ఇవ్వబోతుంది. మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులకు ఇది ఒక భారీ శుభార్త అని చెప్పొచ్చు. మరి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలవాలంటే ఖచ్చితంగా మీ వాట్సాప్ గ్రూపుల్లో మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇటువంటి మరిన్ని వార్తలని మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా కూడా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం జూలై 1వ తారీఖే జూలై నెలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యాన్ని పూర్తిగా కూడా మీకు ఇవ్వడం, రేషన్ డీలర్ల దగ్గరికి పూర్తిగా కూడా ఇప్పటికే అన్ని కూడా సరుకులు రేషన్ బియ్యం మొత్తం కూడా సరఫరా చేసేటటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? కింద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి ఇంకా ఇటువంటి వార్తలని మేము తీసుకొచ్చేందుకు మన ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.